గుండె జారి తుళ్ళింతవుతుంది, ఓ గుండె జారి గల్లంతవుతుంది. సరిగ్గా మళ్ళీనా? ఓకే. జానీ జానీ ఎస్ పప్పా. నాకు తెలుసు. మరి మరి చెప్పరా? తానీ తానీ ఎత్తప్ప. పప్పనా? దాని తర్వాత అంతులు చెప్పலாம். ఈటింగ్ షుగర్ నో పప్పా. సుగల్ చెప్పు. ఈటింగ్ షుగర్ నో తప్ప. టెల్లింగ్ లైస్ నో పప్పా. టెల్లింగ్ లైఫ్ నో తప్ప. ఓపెన్ యువర్ మౌత్. ఇది నాకు తెలుసు. ఓపెన్ యువర్ మౌత్. అయ్యే తెచ్చావురా. గుడ్ బాయ్. బాగుంది. చాలా బాగుంటుంది. ఏం చేస్తున్నారు అంకుల్? మన చిట్టి మనుకి పోయం నేర్పిస్తున్నాను. జానీ జానీ ఎస్ పప్పా. ఇంకా జానీ జానీ ఎస్ పప్పనా? అప్డేట్ అవ్వండి అంకుల్. అబ్బో ఏమిటో అప్డేట్, నువ్వు చూపించు. ఉంగండి అంకుల్. జింతా తాజి తాజి తాజింతా తత్తా, జింతా తాజి తాజి తాజింతా తత్తా, జింతా తాజి తాజి తాజింతా తత్తా. హై భలే ఉంది. అది నేను వస్తా. అంతులు వండు. ఒరేయ్ నన్ను పెట్టేంట్రా. జింతా తాజి తాజి తాజింతా తత్తా. మెల్లికొట్రా బాబు. జింతా తాజి తాజి ఒరేయ్ ఏంట్రా ఈ టార్చరు? ఆ మేల్కోటి బదులు ఇంకో డాక్టర్ దగ్గర తీసుకెళ్లాల్సిందిరా. తప్పు చేసాంరా బాబు. అబ్బా బాబు మను, ఎలా ఉన్నావురా? అంతుల్ని ఆంటీ ఎవరు? ఏంట్రా ఆంటీ ఎవరా? ఒరేయ్ ఈవిడ ఆంటీ కాదురా, మీ మమ్మీ. రేయ్ ఏంట్రా ఎన్నాళ్ళు ఈ వ్రతం? మాకు తెలిస్తే కదా మీకు చెప్పడానికి. నాకెందుకో వీడి మీద అనుమానంగా ఉంది. ఎవరైనా సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్దాం. ఆ పని ఎప్పుడో చేసేసాం. చేశారా? అంటే ఆంటీ ఆ పిడమర్తి పింజారి బాబా సైకియాట్రిస్ట్ కూడా. వ్రతాలు చేయిస్తాడు, ట్రీట్మెంట్ కూడా చేస్తాడు. ఆంటీ మనుకి పింకీ రైమ్స్ ఎంతో బాగా చెప్తుంది. పింకీ నువ్వు రైమ్స్ చెప్పమ్మా. భలే ఉంది. అంతుల్ పింకీ ఇంకో పాట చెప్పమ్మా. పింకీ వద్దు వద్దు. నేను మమ్మీతో తాప్ తెల్లి బోల్ లాలీపాప్ తొందుతుంటా. సర్లేరా కొనిస్తా. అదేం భాగ్యం, కొనిస్తాలే. మమ్మీ మమ్మీ నన్ను ఎత్తుతోవా? నన్ను కన్న కొడుకు ప్రేమ కోరుకుంటున్నాడు, ఇవ్వండి ఆంటీ. ప్రేమ ఇవ్వచ్చు కానీ వీడిని నేను ఎత్తుకోలేను. నాకు అసలు స్పాండిలైటిస్ ఉంది. ఒరే వీటారా, వీడు ఎత్తుకుంటాడా? ఈ అంతులు వద్దు, నన్ను నువ్వే ఎత్తుతోవాలి. ఒరే నేను మళ్ళీ వస్తాను. అప్పటిదాకా అంకుల్స్ దగ్గర రైమ్స్ నేర్చుకో. దాడికిదే సరైన సమయం. నేను యుద్ధానికి వెళుతున్నాను. నువ్వు బైనాక్యులర్స్ తో నాకు కవరింగ్ ఇవ్వు. ఓకే సార్. ఇలా క్యాబ్ తీసి ఇదిగో ఇలా చూడు. ఇలా ఓహో అలాగా. రేయ్ బోలా, దీనికి స్పెషల్ సీక్రెట్ ఉందిరా. గోడలో నుంచి కూడా అవతల ఉన్న మనిషిని మనం చూడొచ్చు. సార్ అంటే బాత్రూమ్ లో కూడా? ఏది ఒకసారి చూడు.
ఏంటలా తౌడుతున్నావు? సార్ 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 ఏదో గజ్జలు కనిపిస్తున్నాయి సార్. ఆపరేషన్ స్టార్ట్. సార్ ఆగండి సార్, ఒక్క నిమిషం. అది అది సార్ వెళ్ళి ఇరగదీయండి, లేకపోతే కుదిరినంత సాగదీయండి. సాగదీయడం దానికిరా, మనం సిటీలో ఉండొచ్చు కదా. సిటీలో ఉండటానికి ఆపరేషన్ సాగదీయాల్సిన అవసరం లేదురా. మనం ఒప్పుకోవాలే గాని ఇలాంటి ఆపరేషన్లు బోలెడు. అవునా? అది ఓకేనా? ఓకే ఓకేనా? మై డియర్ ఫ్రెండ్, దేశం కోసం కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది కనుక నేను నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాను. తప్పదు, రెస్ట్ తీసుకో. ఓకే ఓకేనా? ఇక వెళ్ళి ఇరగదీయండి. అంటే ఈయన సీక్రెట్ రొమాన్స్ ఒక్కటితో ఆగదన్నమాట. కలికాలం. ఏనుగు ఏనుగు నల్లన్న, ఏనుగు పళ్ళు తెల్లన్న, ఏనుగు ఏనుగు నల్లన్న, ఏనుగు పళ్ళు ఏనుగు పళ్ళు తెల్లన్న. చెల్ చెల్ గుర్రం, చెలాకి గుర్రం, మనుగడి గుర్రం, అందమైన గుర్రం. ఏంది చెల్లు? ఒకసారి దిగురా. సరే ఎక్కు. చెల్ చెల్ గుర్రం, చెలాకి గుర్రం, నేను వెళ్తాను, నువ్వు ఉండు. హలో, మీరు? నా పేరు చంద్రకాంత్, పక్కింట్లో ఉంటాను. ఓ అలాగా. ఇరుగు పొరుగుతో పరిచయం పెంచుకోవడం నా హాబీ. లోపలికి రండి. థ్యాంక్ యూ. కూర్చోండి. మీరు కూర్చోండి, మీ ఇల్లే కదా. నా పేరు రహస్యలక్ష్మి. నైస్ నేమ్. రహస్యం మీ ఇంటి పేరా? కాదు, నా పేరే. మా ఇంటి పేరు గుట్టు. ఓహో, గుట్టు రహస్యలక్ష్మి. నేను వచ్చింది నీ గుట్టు విప్పటానికే. మీరేం బిజినెస్ చేస్తారు? నేను అది జ్యువెలరీ బిజినెస్. అంటే బంగారం వ్యాపారమా? అవును, బంగారమే. మీరు నాకు చాలా బాగా నచ్చారు. మనిషి బంగారం, మనసు బంగారం, వ్యాపారం బంగారం.
బంగారం బంగారం అని సంబరపడకు, బయట పెడతా నీ బండారం. మీకు నగల మీద ఇంట్రెస్ట్ ఉందా? అమ్మే వాళ్ళు ఇంట్రెస్టింగ్ గా ఉంటే కొనే వస్తువు మీద ఇంట్రెస్ట్ ఆటోమేటిక్ గా ఉంటుంది కదండి. ఆ? మీరు చాలా గమ్మత్తుగా మాట్లాడుతున్నారు. థ్యాంక్స్. అందరూ అదే అంటారు, నేను చాలా మత్తుగా మాట్లాడతానని. అదే నిజమే, మత్తుగా గమ్మత్తుగా చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. మత్తు మాటలతో నిన్నే చిత్తు చేయకపోతే నేను మేజర్ చంద్రకాంత్నే కాదు. ఆ మీసాలతో మీరు అచ్చు ఎస్వి రంగారావులా ఉన్నారు. ఇంకా నయం గుమ్మళ్ళా ఉంటావని లేదు. థ్యాంక్స్. మీరు ఒప్పుకుంటే ఏం చేస్తారు? మీ ఇల్లు చూస్తాను. బయటికి చాలా అందంగా ఉంది కదా, లోపల గదులు ఎలా ఉన్నాయో చూస్తాను. ఆ, మా సార్ ఎరగదీసేస్తాడు. ఆ, తరువాత ఏం జరుగుద్దో. అమ్మా తల్లి నైస్. ఇది బెడ్రూమ్. డెలికేట్ మ్యాటర్స్ మాట్లాడడం నాకు కొంచెం ఇబ్బంది. పర్వాలేదు రహస్యలక్ష్మి గారు, డెలికేట్ మ్యాటర్స్ హ్యాండిల్ చేయటంలో నేను ఎక్స్పర్ట్. మీరు పదే పదే రహస్య లక్ష్మణ్ పిలవకండి. రహస్య అంటే చాలు. నాది కూడా సేమ్ ఫీలింగ్. రహస్యం తెలుసుకుంటే చాలు. ఏమన్నారు? మిమ్మల్ని బాగా తెలుసుకోవాలని నా కోరికగా ఉంది. ఆడదాన్ని తెలుసుకోవాలంటే రెండే మార్గాలు. ఏంటవి? ఒకటి, ఆమె చేతి వంట తినడం. ఓ, రెండోది? రహస్యం చెప్పకూడదు. మీరే ఇమాజిన్ చేసుకోండి. మీతో మాట్లాడుతుంటే వెన్నెల్లో ఉన్నట్టుంది. ఈ మాట అమ్మగారింటే ఎండలో నుంచో పెడతారు. వెన్నెల్లు మల్లెపూలు తర్వాత, ముందు భోంచేద్దాం రండి. అంటే మీ గురించి నేను ఇవాళే తెలుసుకోవచ్చు అన్నమాట. ఈమె నా వంట మనిషి బుచ్చమ్మ. నమస్కారం బాబు గారు. నమస్కారం. నాకు అన్ని విషయాల్లోనూ సాయంగా ఉంటుంది. అలాగా? ఉమ్, అయితే అవసరమైనప్పుడు పిలిపించుకోవచ్చా? మీకు అవసరమైతే నన్నే పిలిపించుకోండి. బుచ్చమెందుకు? అమ్మో, ఈ రహస్యం చాలా ముదురు కేసు. నేను ఇక్కడ భోంచేయాలా వద్దా? భోజనంలో ఏదన్నా పాయిజన్ కలిపి? బుచ్చమ్మా, చెప్పండి అమ్మగారు. అయ్యగారికి ఆ వెండి పళ్ళెం తీసేసి అరిటాకు వెయ్యి. అలాగే అమ్మా. మీకు విషయం తెలుసా? భోజనంలో విషం కలుసుంటే అరిటాకు నల్లగా అయిపోతుంది. మీ మనసులో అనుమానం నాకు అర్థమైంది. అనుమానమేం కాదు. నేను సాధారణంగా బయట ఎక్కడ భోంచేయను. నీలాంటి అసాధారణమైన వ్యక్తులతో తప్ప. కూర్చోండి. ఆ, ఈ మాట అమ్మగారు వింటే వారం రోజులు పస్తుండాల్సి వస్తుంది. ఆ, రారా బాబు. ఫస్ట్ వెళ్ళు. బాబాయ్ వెన్ బాబాయ్ వెన్ బాబాయ్ వెన్.
అమ్మా చాలా రోజుల తర్వాత చాలా మంచి భోజనం చేశానండి. మరి నేను సెలవు తీసుకోనా? తాంబూలం వేసుకోరా. అలవాటు లేదండి. నేను వద్దులేండి. మధ్యలో ఆపేసరే. నాకు చుట్ట కాల్చే అలవాటు ఉందండి. మీ ఇంట్లో అబ్జెక్ట్ చేయలేదా? అరే, నాకు పెళ్ళయిందని ఎలా గుర్తుపెట్టారు? మీలాంటి రొమాంటిక్ పర్సన్స్ ఒంటరిగా ఉండరు. కాదు, ఉండలేరు. మీతో మాట్లాడుతూ ఉంటే ఇంకా మాట్లాడుతూ ఉండాలని అనిపిస్తుంది. నాకు అలాగే ఉంది. కానీ ఆయన వచ్చే వేళయింది. అవును, వారేం చేస్తుంటారు? నాకు కాపలా కాస్తుంటారు. అదేంటి? మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ప్రస్తుతం మీరు వెళ్ళండి. అంటే ఈ గూఢచారి మీద నిఘాకి ఇంకో గూఢచారి ఉన్నాడన్నమాట. మరి నేను వెళ్ళొస్తాను. మీరు ఎలా నవ్వకండి. నాకేదో ఏదో అవుతుంది. వెళ్ళొస్తాను. బాయ్. వామ్మో, ఈయన మామూలు మనిషి కాదు. ఒక్క రోజులోనే ఒక్క ఏడాది సీన్ చూపించడానికి పడిపోయింది. ఫినిష్ గోవింద. అయినా ఈ ఆడవాళ్ళకి టేస్ట్ లేదేంటి? ముసలివాడిని పట్టుకుంది, నన్ను పట్టుకోవచ్చు కదా. హాయ్ సింధు. ఏమైపోయావు? ఫోన్ లేదు, మెసేజ్ లేదు, కనీసం చాటింగ్ కూడా లేదు. ఐఎమ్ సారీ, కొన్ని ఇబ్బందుల వల్లే డిస్టర్బెన్స్. డోంట్ వరీ. వరీ కాకుండా ఎలా ఉండమంటావు? ఏమైపోయావు తెలీదు, కనీసం ఫోన్ అని లిఫ్ట్ చేయొచ్చు కదా. సింధు, చాలా రోజుల తర్వాత నీ బాయ్ ఫ్రెండ్ నీకు ప్రేమతో ఫోన్ చేస్తే క్వశ్చన్ బ్యాంక్ లాగే క్వశ్చన్స్ ఏంటి? సరదాగా మాట్లాడొచ్చు కదా. సారీ. ఏయ్, వాట్ ఈస్ దిస్ సారీ? మంచి జోక్ చెప్పు. జోక్ కావాలా? మను అనే అబ్బాయి సింధు అనే అమ్మాయిని ప్రేమించి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటానని వాళ్ళ పెద్దవాళ్ళకి చెప్పి వెళ్ళి ఉషా అనే అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకుని రెండిళ్ల పూజార్లా మారాడట. అదే జోక్. అమ్మా తల్లి, ఇప్పటి వరకు అదే డ్రామా జరిగింది. 6 100 100 150 అయినా నువ్వే నా భార్యవి, నేనే నీ భర్తని. నీ చేతి వంట తినే చచ్చిపోతా, ఓకేనా? ఎవరో మీరు, ఎవరో మీరు, ఎక్కడికి రా? రాయ్, నన్ను వదిలేండి రా, నన్ను వదిలేండి రా. నా ఆఫీస్కి నేను ఒక్కనే రా, నాకు పెళ్లి కూడా కాలేదురా. రాయ్, వదిలేండి రా. కొట్టకండి రా. అక్క, అబ్బా
లేపాక్షి, నన్ను అక్క అని పిలవకే, నాకెందుకో ఇబ్బందిగా ఉంటుంది. ఏం చేయనక్క, నువ్వు మా తప్పిపోయిన అక్కలా ఉంటావు, అందుకే పిలుస్తాను. మీ అక్క తప్పిపోయిందా? అవునక్క, మంగళగిరి తిరణాల్లో తప్పిపోయింది. ఈ డైలీ సీరియల్స్ పుణ్యమా అని ఎవరిని కదిలించిన ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నారు. 10 ఏళ్ల క్రితం మంగళగిరి తిరణాలకి నేను మా అక్క వెళ్ళాం. ఇద్దరం కలిసి ఐస్ క్రీమ్ తింటున్నాం. కొద్దిసేపటికి పక్క తిరిగి చూస్తే అక్క లేదు. మీ అక్క ఏం చేసేది? 10వ క్లాసు 10 సార్లు రాసి విరక్తి వచ్చి వదిలేసింది. ఆ తర్వాత మస్తాన్ టైలర్ షాప్ లో బట్టలు కుట్టేది. ఏం జరిగిందో నాకు అర్థమైపోయింది. దీన్ని ఆ మస్తాన్ గడు షర్టు కుట్టేసుకుని ఉంటాడు. ఇదే వెహికల్. Yes! ఇదే ఇల్లు. యా అక్క, ఆ తర్వాత మా అక్క నాకు కనపడలేదు, కానీ నువ్వు కనపడ్డావు. నాకు బట్టలు కుట్టడం రాదు, నేను మీ అక్కనే కాదు. కన్ఫ్యూజ్ అవ్వకు. సరే అక్క, నేను నిన్ను ఒక విషయం అడగొచ్చా? ఏంటది? ఇది ఎలా ఉందక్క?